హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. మార్చ్ 1, 2024 నాటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో మరి మార్చ్ 1, 2024 ఉన్నటువంటి ఒక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా నివేదికలు కానివ్వండి, లేదా ముఖ్యమైన తేదీలు కానివ్వండి, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, క్రీడలు, పుస్తకాలు, రచయితలు ఇలా డిస్కస్ చేయడానికన్నా ముందు మరి మార్చ్ 1, 2024 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూద్దామండి. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకానికి మనకి ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది ఫిబ్రవరి 29, 2024. అది మనకి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2024ని యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్, అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇలాంటి సంబంధించినటువంటి టెక్నాలజీస్తో రానున్న కాలంలో ఇలాంటి రివల్యూషన్ అనేది జరుగుతుంది. ఇది మనకు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్గా చెప్తున్నాం. అలాంటి విషయంలో ప్రపంచ ఆర్థిక వేదిక చేత మరి సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. దాంతోపాటుగా మరి ఈ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 83 కులాలకి బీసీ కులాల జాబితాలు చేర్చమని చెప్పేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, తీర్మానాన్ని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ కమిషన్ మన న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అంతేకాకుండా డాక్టర్ రఘురామ్ గారికి బ్రిటన్ దేశ పురస్కారం రావడం జరిగింది. మరి వీరు ప్రముఖ ఆంకాలజిస్ట్, పేరు పొందినటువంటి క్యాన్సర్ వ్యాధి నిపుణుడు ఉషా ముల్లపూడి ఈ సంబంధించినటువంటి సెంటర్ ద్వారా మనకి మన భారతదేశంలోని కాకుండా వివిధ దేశాలు ఎంతో పేరున్నటువంటి వారు డాక్టర్ రఘురామ్ గారు. వారికి వచ్చినటువంటి బ్రిటన్ దేశ పురస్కారం పైన డిస్కస్ చేద్దాం. అండ్ ఈమోఫీలియా ఏ, ఇది సంబంధించినటువంటి ఏదైతే రక్తం మనకి క్లాట్ కాదో, రక్తం ఆ విధంగా క్లాట్ కాకుండా ఉండే సంబంధించినటువంటి హెరిడిటరీ వారసత్వ జబ్బుగా ఉంది ఏదంటే హీమోఫీలియా ఏ. మరి హీమోఫీలియా ఏకు సంబంధించినటువంటి ఈ రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి ట్రయల్స్, జీన్ థెరపీ, జన్యు థెరపీ అనేది ప్రారంభించబడింది. మరి ఆ సంబంధించినటువంటి ఎక్కడ జరిగింది, ఇలాంటి విశేషాలు మనం చూద్దామండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి ఫిబ్రవరి 29, 2024 సమావేశం జరిగింది, కేంద్ర మంత్రి మండలి సమావేశం. ఇందులో ప్రధానంగా మరి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన విషయాల్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ప్రెస్కి తెలియజేయడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇక్కడ పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం. యాక్చువల్గా దీన్ని ప్రకటించారు. ఏ రోజు ప్రకటించారంటే జనవరి 22, 2024నే ఈ పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం త్వరలోనే మేము ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన విధి విధానాలపైన ఫిబ్రవరి 29, 2024 మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు చూడండి. ఇక్కడ ప్రకటించింది అంటే ఎందుకోసం ఈ మధ్యకాలంలో కొంచెం ఇన్డెప్త్గా అడుగుతున్న సందర్భం ఉంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ కాబట్టి. ప్రకటించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రోజు ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు అది ఏ రోజు ప్రకటించారంటే జనవరి 22, 2024. ఇదే రోజున మనకి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలక రామ్ ఆలయం, రామలల్ల ఆలయం అని చెప్పేసి అంటున్నటువంటి మనకు అయోధ్య రామాలయాన్ని కూడా మరి జనవరి 22, 2024 ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలో అదొక ప్రకటన జరిగింది. అయితే తర్వాత నెక్స్ట్ మరి నిన్న అంటే ఫిబ్రవరి 29, 2024 భారత ప్రధాని నేతృత్వంలో మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విధి విధానాలని డిసైడ్ చేయడం జరిగింది. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం అనేది ఏంటంటే ఇక్కడ ఇది గతంలో పోలి ఉన్నటువంటి సోలార్ సోలార్ రూప్ టాప్ పాలసీగా మనం పిలవచ్చు. అంటే సోలార్ రూప్ టాప్ అంటే రూప్ పైన టాప్లో ఆ విధంగా సంబంధించినటువంటి సౌర ఫలకాలు బిగించి దాని ద్వారా వచ్చే విద్యుత్తుని ఇంటి అవసరాలు వాడుకొని ఒకవేళ అదనంగా ఉన్న విద్యుత్తుని ఆ విధంగా గ్రిడ్కి అనుసంధానం చేసే ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇది పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం. అంటే ఏంటంటే ఎవరైతే ఈ పిఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్ పలకాలు పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంతేకాకుండా విద్యుత్తుని వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటి అవసరాల వరకు యూజ్ చేసుకోవచ్చు. మిగతాది ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అమ్ముకోవడానికి మనకు ఉంటుంది అనమాట.
గ్రిడ్కి అంటే ఆ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి. సో మరి ఇది ఈ పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకానికి ఒక పిఎం సోలార్ రూప్ టాప్ పథకం అని కూడా పిలుస్తారు. ఒక సోలార్ రూప్ టాప్ అండి, సోలార్ రూప్ టాప్ పథకం కూడా పిలుస్తున్నటువంటి ఈ పథకం అనేది సో మరి 2023 నుండి 24 అండ్ 2026 నుండి 27 సో ఈ మధ్యకాలంలో అంటే 2023 నుండి అంటే ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరటువంటి ఆర్థిక సంవత్సరం నుండి అండ్ 2026-27 సో ఈ మధ్యకాలంలో దీన్ని అమలు చేయబోతున్నారండి. మరొక విషయం మనం చూసినట్లయితే ఇక్కడ దీనికి ఎంత కేటాయించారు, వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేటెడ్ టు ది వాట్ ఈస్ ద ఫండ్ ఈజ్ అలొకేటెడ్ టు ది పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం అంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఫండ్ ఈజ్ అలొకేటెడ్ అబౌట్ ద 75,021 crores అండి. 75,021 కోట్లను కేటాయించడం జరిగింది. మరి ఏంటి విధి విధానాలు? సో ఇలా విధి విధానం మనం చూసినట్లయితే ఎవరైతే 2 కిలోవాట్స్ సంబంధించినటువంటి అంటే ఒక సౌర పలకాలు 2 కిలోవాట్ల సంబంధించినటువంటి ఒక సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లయితే అలాంటి వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇస్తుందంటే ఒక 60,000 రూపాయలని సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భం. అండ్ 3 కిలోవాట్ల సంబంధించినటువంటి సౌర విద్యుత్తుని ఒక సౌర పలకాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు మనకి 1,45,000 రూపాయలు అవుతాయండి, లేదా 1.45 lakhs అయితే. ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందంటే ఇక్కడ సో 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. గుర్తుపెట్టుకొని ఈ సబ్సిడీ పైన మనకు అడిగే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఈ యొక్క 3 కిలోవాట్లు కానీ 2 కిలోవాట్లు కానీ సౌర పలకాలు ఏవైతే విద్యుత్తుని ఇస్తున్నాయో సంబంధించినటువంటి రూప్ టాప్ బట్టి అక్కడ ఉన్నటువంటి ఇంటిపైన ఉన్నటువంటి ఖాళీ స్థలం బట్టి ఇంటిపైన ఉన్నటువంటి ఉపరితలాన్ని బట్టి సో మనకి సౌర విద్యుత్ అనేది ఉత్పత్తి అయితే సో అందులో 300 యూనిట్ల వరకు ఉచితంగా మనం వాడుకోవచ్చు మన ఇంటి అవసరాలకి. ఒక మిగతా 600 యూనిట్లు మనకి దానికి మనం వాళ్ళకి అమ్ముకుంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్ముకుంటే సో మనకి ఏంటంటే 1,265 రూపాయలు వస్తాయి. ఇందులో సో 610 రూపాయలు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే రుణంగా తెచ్చుకున్నామో మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోవాట్స్ పెట్టుకున్నాం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి సౌర పలకాలు అంత పెట్టుకున్నాం. అలాంటప్పుడు 1,45,000 రూపాయలు అయింది. 78,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పరిస్థితుంది. మిగతాది మనం బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నట్లయితే 610 రూపాయలు అనేది ఆ బ్యాంకులకు అనేది రుణం అనేది ఈఎంఐ అనేది కట్ అవుతుంది అనమాట. అదొక విషయం. మరొక అంశం మనకు ఉందని కానీ అలా కాకుండా ఈ మధ్యలో కాలం గేటెడ్ కమ్యూనిటీస్ అని లేకపోతే ఉమ్మడి ప్రాంతాలు అపార్ట్మెంట్స్ సంబంధించిన కల్చర్ మనకు ఉంది. గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాంతాలు మనకు ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి ఒక ఉమ్మడి ప్రాంతాలు ఉన్న దగ్గర ఏం చేస్తారు అంటే ఇక్కడ 500 కిలోవాట్ల వరకు కూడా సౌర పలకాలకి ఆ విధంగా మనకు 500 కిలోవాట్లు ఉత్పత్తి సౌర విద్యుత్ ఉత్పత్తి దాన్ని ఎంపిక చేసుకొని ఒక్కొక్క కిలోవాట్కి 18,000 రూపాయలని సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మిగతా అంతా కూడా ఉమ్మడి ప్రాంతాలు భరించాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదైతే మనకి ఇక్కడ ఎక్కువ కిలోవాట్స్ ఉన్నాయి ఉమ్మడి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకు విద్యుత్ కూడా సౌర విద్యుత్ వస్తుంది కాబట్టి తక్కువగా సబ్సిడీ ఇస్తున్న సందర్భాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ మనకి కాంపిటేటివ్ పరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం అండి 2025 నాటికి దేశంలో 2025 నాటికి అంటే వచ్చే సంవత్సరం నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ సౌర పలకాలని ఒక సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ని అమర్చి సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ యొక్క పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం వాటి కూడా అమలు చేస్తామని చెప్పేసి మంత్రిమండలి ఫిబ్రవరి 29, 2024 సో ఈ యొక్క మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా అడగవచ్చు పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం లేదా సోలార్ రూప్ టాప్ పాలసీలో ఉన్నటువంటి సరైన అంశాలు ఏది సరికాని అంశాలు అని చెప్పేసి మొత్తం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రశ్నల యొక్క సరైన అలా ఉంటున్న సందర్భం ఉంది కాబట్టి సో మనం ఆ విషయాలు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అండి, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి అని చెప్పేసి అంటే మన అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి అంతర్జాతీయ ఒక మేధో తెలుగులో మనకి దీన్ని మనం ఎలా అంటాం అంతర్జాతీయ మేధో సంపత్తి అండి మేధో సంపత్తి సూచి అని చెప్పేసి అంటామండి. సో కొత్త విషయాలపైన కనుక్కోవడం ఇలాంటి వాటి అన్నమాట మొత్తం ఇంటెలెక్చువల్ అంటే కొత్త ఇన్నోవేటివ్ సంబంధించినటువంటి అంశాలు. అలాంటి విషయంలో పేటెంట్ రావడం కానివ్వండి రాయల్టీ రావడం కానివ్వండి ఇలా బేస్ చేసుకొని మరి అమెరికా దేశానికి చెందినటువంటి యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అనే సంస్థ అమెరికా వాణిజ్య సంస్థ ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. మరి అమెరికా వాణిజ్య సంస్థ తయారు చేసినటువంటి ఈ నివేదికలో అమెరికా మొదటి స్థానంలో ఉంటే యూకే 2వ స్థానంలో ఉంటే ఫ్రాన్స్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో మరి వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా అన్నప్పుడు ఇక్కడ సో భారతదేశం 42వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో డైరెక్ట్గా మనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2024 గురించి సరికానిది ఏది సరి అయింది ఏది లేదా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఈ నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ వచ్చేసి ఇక్కడ యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అని చెప్పేసి మనకు అంటున్నాం.
అండ్ యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ సో మరి ఈ దేశాలు సూచీని విడుదల చేస్తున్నాయి. అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఈ యొక్క సూచీలో మొదటి 3 స్థానాలు ఉన్నాయండి. విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఇక్కడ అమెరికా దేశం విడుదల చేసింది. బట్ ఈ 3 దేశాలు అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సో భారత్ ఇక్కడ 42వ స్థానంలో నిలవడం జరిగింది అనమాట. సో అలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నివేదికల పైన అంటే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు, సూచీలలో సూచిక ఎవరు విడుదల చేస్తారు, సూచికలోని అంశాలు ఏంటి, సో భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఇలాంటి అంశాలపైన మనకి ఆడుతున్నటువంటి నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని చెప్పేసి అంటాం. సో ఆల్రెడీ మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేత వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ చేత మరి సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే సో ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో సో ఏర్పాటు చేశారు. మరి దీన్ని మొన్న ఈ యొక్క 21వ బయోఏసీ సదస్సు సందర్భంగా ఒక 21st బయోఏసీ సదస్సు అనేది 21వ బయోఏసీ సదస్సు ఫిబ్రవరి 2024లో హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ పైన, హెల్త్ కేర్ విషయంలో దీనిపైన అధ్యయనం చేయడానికి, ఒక రీసెర్చ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ని వీటిని వాడుకొని అధ్యయనం చేయడానికి మరి ఒక సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ని యూజ్ చేస్తున్నట్లు సో ప్రకటించడం జరిగింది. సంబంధించినటువంటి అంశం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. ఇక్కడ మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాస్ట్ మనకి 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం, ఒక 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జనవరి 2024లో మరి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందండి. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ సదస్సు జరిగితే రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే ఇతివృత్తంతో జరిగిందండి. రీబిల్డింగ్ ద ట్రస్ట్, మరొకసారి మనం మన యొక్క ట్రస్ట్ని, మన నమ్మకాన్ని పునర్నిర్మించుకుందామనే ఇతివృత్తంతో, రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశం నిర్వహించిన క్రమంలోనే సో మనకి తెలంగాణ ప్రభుత్వానికి అండ్ ఒక ప్రపంచ ఆర్థిక వేదికకి ఆ విధంగా ఒక ఒప్పందం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ 2023లో జరిగింది. మరి 2024లో జరిగి లాస్ట్కి ఫిబ్రవరి 2024లో 21వ బయోఏసీ సదస్సు సందర్భంగా ఈ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో భాగంగా హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐఓటీ అంటాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే వివిధ వస్తువులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఇంటర్నెట్ని ఆ విధంగా వాడుకోవడం, ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి సేవల్ని అందించడం వస్తువులతో అని చెప్పడమే ఈ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్గా మనం చెప్పుకోవచ్చండి. సో అది ఈ యొక్క 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ చెప్తాం. దీన్ని C4IR అని చెప్పేసిగా పిలుస్తాం. ఆల్రెడీ ఒక C4IR కేంద్రము ముంబైలో కూడా ఉందండి. మనకు C4IR కేంద్రం ముంబైలో ఉన్నటువంటి C4IR కేంద్రాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే నీతి ఆయోగ్ వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. నీతి ఆయోగ్ వాళ్ళు సో నిర్వహిస్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా చూసుకోవాలండి. ఇక్కడ మనకు సదస్సులపైన, సమావేశాలపైన అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపైన ఈ యొక్క అంశం అనేది ఏదైతే మనం సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ చెప్తున్నామో అది ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూద్దామండి. అండ్ ఇక NCBC, మరి NCBC అంటే నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. మరి ఒక నన్సురామ్ గంగారాం అహీర్ అనేవారు, గంగారాం అహీర్ అనేవారు సో ప్రజెంట్ అయితే సో నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్కి వీరు చైర్మన్గా పనిచేస్తున్న సందర్భం. మరి నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ అండి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా మన కాన్స్టిట్యూషన్ బాడీగా ఉంది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం సో దీని గురించి తెలియజేస్తుంది. సో మరి అంతేకాకుండా 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి కొత్తగా ఒక రాజ్యాంగంలో 338 క్లాస్ B, 342 క్లాస్ A సో లాంటివి కూడా అందులో చేరడం జరిగింది. అదే సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని చేర్చడానికి సో 366లో మరి 26 క్లాస్ని కూడా చేర్చడం జరిగింది అనమాట. సో అది 103 అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అది ఒక 83 కులాలు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ 83 కులాలని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 83 కులాలని సో బీసీ జాబితాలో చేర్చండి అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఓబీసీ అంటాం కదా, ఓబీసీ జాబితాలో చేర్చండి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సూచించిన దరిమేళ సో మరి ఒక NCBC మనకు న్యూస్లో ఉంది. సో మరి 1993లో NCBCని ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థగా మరి రాజ్యాంగబద్ధ సంస్థగా నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉందన్నమాట. ఎందుకు మరి ఇలాంటిది అంటే ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు జస్టిస్ రోహిణి కమిషన్. సో మరి జస్టిస్ రోహిణి కమిషన్ మనకు న్యూస్లో ఉందండి. ఈ మధ్య కాలంలోనే జస్టిస్ రోహిణి కమిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఓబీసీ ఉపవర్గీకరణ పైన
ఓబీసీ ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి వర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ దేశంలో 2633 ఉన్నటువంటి ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ బీసీ కులాలను ఎలా ఉపవర్గీకరణ చేయాలి, ఎలా సబ్ కేటగిరేషన్ చేయాలి అనే అంశంపైన అధ్యయనం చేసి లాస్ట్ ఇయర్ 2023లో మరి జస్టిస్ రోహిణి కమిషన్ తన యొక్క నివేదికని కేంద్ర ప్రభుత్వం సమర్పించడం జరిగింది. బట్ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకొని సందర్భం. ఈ నేపథ్యంలో మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన 83 కులాలను తీసుకొని వీటిని ఓబీసీ జాబితాలో చేర్చండి అని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించిన నేపథ్యంలో ఈ సంబంధించిన పాయింట్ మనకు న్యూస్లో ఉండడం జరిగిందనమాట. సో ఇది మనకు ఒక కరెంట్ పాలిటీ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక కమిటీ మనకు న్యూస్లో ఉంది, రాజీవ్ గౌబా కమిటీ. సో మరి ఏంటంటే రాజీవ్ గౌబా కమిటీ, సో మరి యూనియన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన వారు రాజీవ్ గౌబా. మరి రాజీవ్ గౌబా గారి నేతృత్వంలో ఒక కమిటీని మరి కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశంలో ఎస్సీ ఉపవర్గీకరణ పైన ఎస్సీ వర్గీకరణ పైన ఎందుకోసం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, కర్ణాటక రాష్ట్రం, ఈ 3 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ వచ్చేసి ఇక్కడ రాజీవ్ గౌబా కమిటీ. అండ్ ఓబీసీ ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించిన కమిటీ వచ్చేసి జస్టిస్ రోహిణి కమిషన్ అనమాట. ఇది మనం ఒక కాన్సెప్ట్గా ఒక ఫోకస్డ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో ఇలా ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్కి మనకి ఉపయోగపడుతున్న సందర్భం. ఇక మరో కరెంట్ అఫైర్కి వెళ్దామండి. డాక్టర్ రఘురామ్ అండి. సో మన తెలుగువారు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచినటువంటి ఆంకాలజిస్ట్, ఒక క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఎంతో పేరున్నారు డాక్టర్ రఘురామ్ గారు. వీరు చేసినటువంటి ఒక వైద్య వృత్తిలో వీరు చేసినటువంటి ఒక అవగాహన కానివ్వండి, వీరు చేసినటువంటి కృషికి గాను సో భారత్ బ్రిటన్ అచీవర్స్ పురస్కారం, భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డుని 2024 సంవత్సరానికి సో లండన్లో వీరు అందుకోవడం జరిగిందండి. సో ఈ అవార్డుని కామన్వెల్త్ సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అయినటువంటి లూయిస్ గాబ్రియెల్లీ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా సో వీరు అవార్డు అందుకోవడం జరిగిందనమాట. సో డాక్టర్ రఘురామ్ గారు సో మనకు ఇంపార్టెంట్గా అవార్డుల విషయంలో ఇంపార్టెంట్గా ఉంటున్నటువంటి సందర్భం అన్నమాట. ఎందుకోసం మనం నిన్ననే చెప్పుకున్నాం, బ్రిటన్ రాజు లేదా ఇంగ్లాండ్ రాజు అయినటువంటి చార్లెస్ III చేత బ్రిటన్ రాజు అయినటువంటి చార్లెస్ III చేత ఒక నైట్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది ఒక బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అంటామండి. బ్రిటిష్ ఎంపైర్ నైట్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ద సో బ్రిటిష్ ఎంపైర్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే KBE అనే ఒక అవార్డుగా పిలుస్తాం. మరి ఒక KBE హోదా ఇస్తారన్నమాట, KB అనే హోదా. ఈ హోదాను 2024 సంవత్సరానికి సో ఎవరికి ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు సో వారే మరి ఒక పేరొందినటువంటి ఒక వ్యక్తి వారు నైట్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ చార్లెస్ III సంబంధించినటువంటి అవార్డు. చార్లెస్ III అంటే ఇక్కడ మనకి ఇంగ్లాండ్ రాజు అండి. ఇంగ్లాండ్ రాజు ఎలిజబెత్ II తర్వాత సో ఈ ఒక ఇంగ్లాండ్కి రాజుగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే చార్లెస్ III May 6, 2023 నియమితులు కావడం జరిగింది. సో మరి వారు నైట్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డుని ప్రకటించడం జరిగిందనమాట. సో ఎవరంటే అతనే భారతీయ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నెలకొల్పినవాడు. భారతదేశం UK మధ్య లేదా బ్రిటన్ దేశాల మధ్య ఒక వాణిజ్య సంబంధాలు మెరుగుపడంలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. అతనే మరి సునీల్ మిత్తల్ అని చెప్పేసి అంటారు. సునీల్ మిట్టల్గా ఇతను పిలుస్తారు. ఇతను భారత్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నెలకొల్పడం ద్వారా సో ఇనుముకు కర్మాగారాలు ఇతను నిర్వహిస్తున్న సందర్భం అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. హీమోఫీలియా ఏ అని చెప్పేసి అంటామండి. ఇది మనకి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు. మనకి హీమోఫీలియా యొక్క లక్షణాలు మనకి ఇక్కడ నోజ్ బ్లీడ్ అంటే ఇక్కడ అంటే రక్తం అనేది ఇట్లా నోజుల నుండి ముక్కుల నుండి కారడం, బ్లీడింగ్ గమ్స్ ఆర్ మౌత్ నోటి నుండి కానివ్వండి లేదా పళ్ళ నుండి కానీ రావడం, ఆగిపోకపోవడము, స్వెలెన్ అండ్ స్టిఫ్ జాయింట్స్ ఏదైతే మనకి జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ అనేది చాలా కొంచెం ఉబ్బడము లేకపోతే స్టిఫ్గా ఉండడం జాయింట్స్. సో ఇలాంటి నేపథ్యం కాఫింగ్ ఆర్ వామిటింగ్, బ్లడ్ ఇన్ స్టూల్ ఆర్ యూరిన్లో రావడం, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉండే సందర్భంలో కొన్ని అంటే ఈ యొక్క జన్యుపరంగా వచ్చే లోపంతో పర్టికులర్గా ఇది క్రోమోజోమ్లో X క్రోమోజోమ్ పైన ఎక్కువగా ఉంటుంది దీని లక్షణాలు. ఇలాంటి నేపథ్యంలో ఇది ఒక జెనెటికల్గా మారుతున్న సందర్భంలో ఒక జీన్ థెరపీ కార్యక్రమాన్ని ట్రయల్ నిర్వహించడం జరిగింది. హీమోఫీలియాని తగ్గించే ఉద్దేశం
ఉద్దేశంతో ఇటీవల కాలంలో జీన్ థెరపీని ప్రారంభించినట్లు ఒక కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇది ఎక్కడ ఈ యొక్క హీమోఫిలియా ఏ వ్యాధికి సంబంధించినటువంటి ట్రయల్స్ని, జీన్ థెరపీని ఎక్కడ దీన్ని ఇప్పుడు ప్రయోగ దశలో చేస్తున్నారు, ఒక క్లినికల్ ట్రయల్స్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే క్లినికల్ ట్రయల్స్ అనేది క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరు అండి, తమిళనాడు దగ్గర ఉన్నటువంటి తమిళనాడులోని ఈ వేలూరు ప్రాంతంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చేయడం జరిగింది. ఒక శాస్త్ర సాంకేతిక అండ్ ఒక జీవశాస్త్రం సంబంధించినటువంటి ఒక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు మరొక సంబంధించిన విషయం మనకు నిన్ననే మనం చెప్పుకున్నాం ఇంతనుపే ఫిబ్రవరి 29, 2024 సో భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని విషయాలకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. అలాంటి నిర్ణయాల్లో మనం చూసినట్లయితే ఒక నిర్ణయం ఆల్రెడీ చెప్పుకున్నాం, PM సూర్యఘర్ యోజన ఉచిత సోలార్ పథకానికి ఆవిధంగా చేయడం జరిగింది. సోలార్ రూప్ టాప్ పాలసీ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరొకటి ఏంటంటే IBCA ఏర్పాటుకు ఒక 150 కోట్లతో మన భారతదేశంలో దీనికి ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి IBCA ఏర్పాటు పని చెప్పడం జరిగింది. IBCA ఏర్పాటు గురించి మనం చెప్తున్నప్పుడు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మన భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 13,874 చేరిన సందర్భంలో ఆ చిరుతపులని రక్షించుకోవడానికి, మంచు చిరుతపులని రక్షించడానికి, ఇవన్నీ కూడా 7 రకాల బిగ్ క్యాట్స్ని రక్షించడానికి 2023 ఏప్రిల్ 9 మనం IBCని ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనుగుణంగా మరికొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక 150 కోట్లతో IBCA యొక్క ప్రధాన కార్యాలయాన్ని భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. IBCA అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ IBCA అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్గా మనం పిలుస్తున్నాం. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్లో 7 రకాలైనటువంటి జంతువులను మనం 7 రకాల బిగ్ క్యాట్స్ని మనం ఇందులో కన్జర్వేషన్ చేస్తున్నాం, ప్రొటెక్షన్ చేస్తున్నాం. అందులో మనం చూస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లిపర్డ్స్ కానివ్వండి, తర్వాత లేకపోతే ఇంకా స్నో లిపర్డ్స్ అని చెప్పేసి అంటామండి, స్నో లిపర్డ్స్. దాంతోపాటుగా మనం చూస్తే ఇక్కడ టైగర్స్ కానివ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ తర్వాత లయన్స్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైగర్స్, లయన్స్తో పాటుగా మనం చూస్తే చీతాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఒక ఫ్యూమాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్వాగర్లు. ఇలా మొత్తం కూడా 7 రకాల జంతువులను మనం కాపాడడానికి ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రకటించాం. ఎప్పుడు ప్రకటించాము మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏప్రిల్ 9, 2023 ప్రకటించాము. ఇక్కడ కేరళలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే అదే రోజున మన టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయబడి మన భారతదేశంలో 50 సంవత్సరాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు IBCని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో దానికి ఒక ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక కేంద్ర మంత్రిమండలి మరో నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఖనిజాలు ఉంటున్నాయో ఆ ఖనిజాల వెలికితీత కానివ్వండి, ఖనిజాలను అమ్మే విషయంలో కానివ్వండి, సో ఒక రాయల్టీ ఉండాలి అని చెప్పేసి ఒక రాయల్టీ రేట్స్ని ప్రకటించడం జరిగింది. ఒక 2 to 5%గా అదే ఒక 12 కాంప్లెక్స్ స్ట్రాటజిక్ మినరల్స్ మైనింగ్ రాయల్టీ రేట్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే సో 12 సంక్లిష్ట వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్ రాయల్టీ రేట్లని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ఆ 12 లోహాలు ఏవి, 12 ఖనిజాలు ఏవంటే ఇక్కడ బెరిలియం, కాడ్మియం, కోబాల్ట్, గాలియం, ఇండియం, రీనియం, సెలీనియం, టంటలం అండ్ టెలురియన్, టైటానియం అండ్ టంగ్స్టన్ అండ్ వెనిడియం అండి. సో ఇందులో మనకి ఇలాంటి 12 రకాలైనటువంటి ఒక వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్ చేసినప్పుడు రాయల్టీ కింద ప్రభుత్వానికి చెల్లాల్సిన అవసరం ఉన్న సందర్భాన్ని సో మంత్రిమండలి ఆమోదించడం జరిగిందనమాట. ఇది సో గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు టంటలం కొంచెం న్యూస్ మనకు చాలా ఉందండి. ఈ టంటలం యొక్క అంటే అత్యంత ఎక్కువగా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నది టంటలం లోహం. ఇటీవల కాలంలో ఇది మన IIT రోపర్ శాస్త్రవేత్తలు దీన్ని మనకి పంజాబ్లో ఉన్నటువంటి ఏదైతే సట్లెజ్ నది తీర ప్రాంతాల్లో ఈ యొక్క టంటలం లోహాన్ని కూడా కనిపెట్టినట్టు మన గత క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా కరెంట్ జాగ్రఫీ విషయంలో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ 17th లోకసభలో ది ఎల్డెస్ట్ ఒక లోకసభ మెంబర్గా ఎక్కువ వయసులో ఉన్నటువంటి ఒక లోకసభ సభ్యుడిగా గుర్తించబడ్డవారు షఫికర్ రెహమాన్ బర్క్ అండి. ఒక షఫికర్ గుర్తుపెట్టుకోండి, షఫికర్ రెహమాన్ బర్క్. వీరు సమాజ్వాదీ పార్టీ SP పార్టీ అండి.
మరి సమాజ్వాదీ పార్టీ ఒక ఎంపీ మరి వీరు షఫీకర్ రహమాన్ బార్కు ఇతను 93 సంవత్సరంలో పనిచేస్తున్న సందర్భం, కానీ ఇతను వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది. వీరు ఉత్తరప్రదేశ్లోని సాంబల్ అనే నియోజకవర్గం నుండి సాంబల్ అనే లోకసభ నియోజకవర్గం నుండి వీరు గెలవడం జరిగిందనమాట. కానీ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటీవల ఫిబ్రవరి 2024లో మరణించినటువంటి షఫీకర్ రహమాన్ బర్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 17 లోకసభ ప్రజెంట్ 2019 నుండి 2024 ఈ మధ్యకాలంలో కొనసాగుతుంది. ఈ లోకసభ ఏంది అంటే అది 17 లోకసభ 17th లోకసభ. మరి 17 లోకసభకు త్వరలోనే అంటే అయిపోయి 18 లోకసభ మేలో మళ్ళీ ఫామ్ కాబోతుంది. మరి 17 లోకసభలో ఎక్కువ వయసులో ఉన్నటువంటి లోకసభ ఎంపీ ఇటీవల మరణించారు. అతని పేరు ఏం పేరు, అతను ఎక్కడ గెలిచాడు లాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. వార్తల్లో వ్యక్తులుగా మనం చూసుకోవాలి. 17 లోకసభ అంటున్న ప్రజెంట్ లోకసభ స్పీకర్ వచ్చేసి మనకు ఓం బిర్లా ఉన్నారు. అయితే లోకసభకి సెక్రటరీ జనరల్గా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరు లోకసభకి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారంటే వారే ఉత్పల్ కుమార్ సింగ్ అండి. ఉత్పల్ కుమార్ సింగ్ అనేవారు లోకసభకి సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి సందర్భం. ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో పాయింట్కి వెళ్దాం. ఒక మెలనో క్లెమిస్ ద్రౌపది. మరి మెలనో క్లెమిస్ ద్రౌపది అనేవారు ఎవరంటే ఇక్కడ మనకి ద్రౌపది అనేవారు మన వాళ్ళండి. ఎవరంటే మన ద్రౌపది ముర్ము గారు, మన భారత రాష్ట్రపతి గారు. మన భారత రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు. మరి సంతాలు అనే ఒక గిరిజన తెగకు చెందినవారు మరి ద్రౌపది ముర్ము గారు. ఒకనా సురినామ్ దేశం చేత ఎల్లో స్టార్ అనే ఒక అవార్డుని, ఆ దేశ అత్యున్నతమైన పురస్కారాన్ని పొందినవారు కూడా మన ద్రౌపది ముర్ము గారు. మరి ఇలాంటి ద్రౌపది ముర్ము గారి పేరు పైన మరి ఒక జీవికి బంగాళాఖాతంలో ఈ ఒడిషా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి బంగాళాఖాత తీర ప్రాంతంలో ఒక రకమైన జీవి కనబడింది, ఒక సముద్ర జీవి కనబడింది. ఆ సముద్ర జీవికి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమని పేరు పెట్టింది మన ద్రౌపది ముర్ము యొక్క చేసిన కృషికి గాను అంటే మెలనో క్లెమిస్ ద్రౌపది అండి. మెలనో క్లెమిస్ ద్రౌపది అనేది జీవి ఇటీవల కాలంలో జీవికి ఒక జీవి అంటే ఇంకా గుర్తించబడని అంటే శాస్త్రవేత్తలు కనిపెట్టిరనమాట ఆ జీవిని. కానీ ఎలాంటి పేరు లేదు ఆ జీవికి. ఆ సముద్రంలో దొరికింది. అది ఒడిషా వెస్ట్ బెంగాల్ తీరంలో బంగాళాఖాతంలో దొరికింది. అంటే బంగాళాఖాతంలో ఆ విధంగా లభ్యమైనటువంటి ఆ జీవికి ద్రౌపది ముర్ము యొక్క చేసిన కృషికి గాను రాష్ట్రపతి హోదాలో వారు ఒక మహిళా ఒక రాష్ట్రపతి ఎంత చేశారు కాబట్టి మరి వారికి మెలనో చేస్తారు కాబట్టి మెలనో క్లెమిస్ ద్రౌపది అని పేరు పెట్టడం జరిగింది. ఇది జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధృవీకరించడం జరిగింది. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరి కోలకత్తా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి ఇక్కడ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి 1916 జూలై 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రజెంట్ దీనికి ఒక జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 18వ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు ధృతి బెనర్జీ. మరి ధృతి బెనర్జీ గారు ఈ ప్రకటన చేయడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సంస్థలు తర్వాత దాని యొక్క ప్రధాన కార్యాలయాలతో పాటుగా బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం అంటామో ఇక్కడ శాస్త్రీయ నామాలు అంటున్నామో అదొక పేరు పెట్టడం అనేది జరిగింది. మెలనో క్లెమిస్ ద్రౌపది. ఇది మనకి ఏదైతే ఒక సముద్ర జీవి, ఒక ఆక్వాటిక్ క్రియేచర్గా ఎనిమల్గా మనం చెప్పుకోవడానికి మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఇక కోల్కత్తా అంటున్నాం కాబట్టి కోల్కత్తాలో ఉన్నటువంటి కోల్కత్తాలో జరిగే దుర్గా పూజ అనేది యునెస్కో ఎలా ప్రకటించింది అంతకన్నా 2022 అంటే యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఒక ఫెస్టివల్గా చెప్పడింది. అంటే మానవాళి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వంగా మన భారతదేశంలో ప్రకటించబడ్డ 14వ యునెస్కో మానవాళి సాంస్కృతిక వారసత్వం, వర్ణనాతీత మానవాళి సాంస్కృతిక వారసత్వం అంటే దుర్గా పూజ. 15వది 2023లో ప్రకటించారు. అది వచ్చేసి మనకి గార్బా డ్యాన్స్. మరి ఏదైతే మనకి గార్బా డ్యాన్స్ ఉందో నవరాత్రి సమయంలో చేసే డ్యాన్స్ గార్బా డ్యాన్స్, ఇది గుజరాత్లో ప్రసిద్ధి. దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మరి యునెస్కోలో తాత్కాలిక జాబితాలో చేర్చుంది. త్వరలోనే పరువేట అనే ఉత్సవం చేరబోతుందని చెప్పేసి అంటున్నాం. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలోని అహోబిలంలో నరసింహస్వామి ఆలయంలో జరిగే ఒక పండుగ, ఒక ఫెస్టివల్, ఒక ఉత్సవం, అదే పరువేట ఉత్సవం, అది కూడా త్వరలో చేరబోతున్నట్టు మనకు చెప్పడం జరిగింది. చేరిన తర్వాత దానిపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు రచయితలు బుక్స్ అండ్ ఆథర్స్ పైన మన బిట్స్ మనకు వస్తున్న సందర్భం ఉంది. వాటిపైన ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నేపథ్యంలో మరి లక్ష్మీపురి రాసిన ఒక పుస్తకం న్యూస్లో ఉంది. స్వాలోయింగ్ ద సన్ అనే ఒక పుస్తకం అండి. స్వాలోయింగ్ ద సన్. స్వాలో అంటే మింగడం,
మరి సన్నుని మింగడం అని అర్థం వస్తుంది సూర్యుని, మరి దానిపైనటువంటి పుస్తకం అండి. అండ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్, బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ ఇది బేసిక్స్ మూల నిర్మాణం మరియు గణతంత్రం అనే అర్థంతో మరి బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్తో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది పిఎస్ శ్రీధరన్ పిల్లై. ఎవరండి మనకు పిఎస్ శ్రీధరన్ పిల్లై అంటే గొప్ప సాహిత్యవేత్త, గోవా రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన వారు పిఎస్ శ్రీధరన్ పిల్లై అండి. సో వీరు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది, ఇది విడుదల కూడా చేయడం జరిగింది. ఈ రెండు పుస్తకాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, స్వాలోయింగ్ ద సన్ అనేవారు లక్ష్మీపురి. సో ఈ పుస్తకాలు మనకు చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూస్తే 4th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండి. మరి ఇది 4th ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు ఇవి 2 దశల్లో జరిగాయి. ఫిబ్రవరి 26 నుండి ఫిబ్రవరి 2 నుండి 6 2024 మధ్య అండ్ ఫిబ్రవరి 21 నుండి 25. సో ఇలా 2 దశల్లో జరిగాయి. ఫిబ్రవరి 2 నుండి 6లో ఇవి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే లేవ్, లడఖ్ రాజధాని లేవ్లో నిర్వహించడం జరిగింది. అండ్ ఫిబ్రవరి 21 నుండి 25 2024లో ఇవి జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది. మొత్తం 6 క్రీడలు ఆ విధంగా ఆడడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఈ 4వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో మరి జమ్మూ కాశ్మీర్ లడఖ్లు సంయుక్తంగా నిర్వహించినటువంటి శీతాకాల క్రీడల్లో సో మరి అత్యధికంగా ఏ టీంకి ఎక్కువ పథకాలు వచ్చాయంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి, మన భారత సైన్యం టీంకి 21 పథకాలు వచ్చాయి. ఇందులో 10 గోల్డ్ మెడల్లు, 5 సిల్వర్ మెడల్స్ అండ్ 6 వచ్చేసి బ్రాంజ్ అంటే కాంస్య మెడల్స్ సాధించడం జరిగింది. కర్ణాటక ఈ పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది 11 మెడల్స్తో, 9 స్వర్ణ పథకాలు, 2 రజత పథకాలతో. నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఈ పథకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది, 22 పథకాలు వచ్చాయి. 7 స్వర్ణ పథకాలు, 8 రజత పథకాలు, 7 కాంస్య పథకాలు. ఏంటి డౌట్ వచ్చింది కదా, అరే కర్ణాటక 11 ఉన్నాయి అండ్ ఇండియన్ ఆర్మీ 21 ఉంది, మహారాష్ట్ర 22 పథకాలు ఉన్నాయి, మహారాష్ట్ర ఎందుకు 3rd ప్లేస్ వచ్చింది అనుకుంటున్నాం కదా. బట్ దిస్ ఈజ్ ద ఈ టాప్ మెడల్స్ని, టాప్ ర్యాంక్స్ని ఎలా డిసైడ్ చేస్తామని బేస్డ్ ఆన్ ది హౌ మెనీ దట్ గోల్డ్ మెడల్స్ వాన్ బై దట్ పర్టికులర్ టీమ్ అనమాట. పర్టికులర్ టీం వాళ్ళు, పర్టికులర్ ఒక స్టేట్ వాళ్ళు ఏవైతే గోల్డ్ మెడల్స్ ఎక్కువ సాధిస్తే వాళ్ళు బెస్ట్ ప్లేస్లో ఉంటారనే విషయం గమనించండి. ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీ వాళ్ళు 10 మెడల్స్ సాధించారు, అదే కర్ణాటక 9 మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది, ఇండియన్ ఆర్మీ 10 గోల్డ్ మెడల్స్, మహారాష్ట్ర 77. బట్ ఎక్కువ పథకాలు వచ్చినాయి మాత్రం మహారాష్ట్ర 22. ఎందుకోసం అంటే ఇక్కడ సిల్వర్ మెడల్స్ అండ్ బ్రాంజ్ మెడల్స్ అనేది ఎక్కువ ఉన్న సందర్భం. ఇక నెక్స్ట్ వచ్చేసి 4వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఇతివృత్తం ఏదని చెప్పేసి అంటే ఇది మస్కట్. సో మస్కట్ ఏంది, 4వ ఖేలో ఇండియా యొక్క మస్కట్ ఏంటి, దానికి ఎలాంటి లోగోస్ అవి డిజైన్ చేయడం జరిగింది. మనం ఇక్కడే చూడొచ్చు. ఏంటి అంటే ఈ యొక్క సంబంధించినటువంటిది ఇక్కడ చూడొచ్చు ఆ సంబంధించిన ఇమేజెస్. అదే షీన్ ఈ షీ లేదా షాన్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి ఒక స్నో లిపర్డ్స్ని తీసుకొని అలా చేయడం జరిగింది. షీన్ ఈ షీ ఆర్ షాన్ అనే ఒక మస్కట్తో చేయడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో మరి ఐస్ హాకీలో ఎవరు విజేతగా నిలిచారు మనకి ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఇది వింటర్ గేమ్స్లో ఐస్ హాకీకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి పురుషుల ఐస్ హాకీలో అంటే మెన్స్ ఐస్ హాకీలో అంటే పురుషులు పాల్గొన్నటువంటి ఐస్ హాకీలో ఇండియన్ ఆర్మీ టీం విన్ అయితే, అదే ఉమెన్స్ ఐస్ హాకీలో పాల్గొన్నటువంటి ఐస్ హాకీ ఛాంపియన్షిప్లో ఐస్ హాకీ వింటర్ గేమ్స్లో ఎవరు గెలిచారు అని చెప్పేసి అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ టీం గెలవడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ కూడా మనకు పోటీ పరీక్షల నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 1, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మార్చ్ 1 అండి టుడే. సో ఇది వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేగా మనం జరుపుకుంటాం. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం మార్చ్ 1, 2024. మరి వాట్ ఈస్ ద థీమ్ ఈజ్ గివెన్ ఆన్ దిస్ డే, ఏముంది థీమ్ ఏముంది, ఆ ఇతివృత్తం ఆ నేపథ్యం ఏమి ఇచ్చారు ఈసారి అంటే హానర్ హీరోస్ అండ్ ప్రమోట్ సేఫ్టీ స్కిల్స్. అంటే ఇక్కడ ఎవరైతే విధి నిర్వహణలో ఎంతో మనకు కృషి చేస్తున్నారో వాళ్ళని మనం గౌరవిద్దాము, వాళ్ళ త్యాగాలను గుర్తిద్దాము అండ్ ప్రమోట్ సేఫ్టీ స్కిల్స్, ఒక భద్రతమైనటువంటి నైపుణ్యాలను మనం ప్రదర్శిద్దాము అనే ఇతివృత్తంతో వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే మార్చ్ 1ని జరుపుకోవడం జరిగింది. తేదీతో పాటుగా డేట్స్ కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటున్న సందర్భాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ మధ్య కాలంలో జరిగిన ఎగ్జామ్లు అయితే జనవరి 24, 2024లో ఉన్నటువంటి అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ అడగడం జరిగిందండి. సో లాస్ట్ 2023 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం పైన అడగడం జరిగింది. యుఎన్ఓ నిర్వహిస్తున్నటువంటి జనవరి 24, 2024 అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ ఏది అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక లర్నింగ్ ఫర్ ద లాస్టింగ్ పీస్ అండ్ లర్నింగ్ ఫర్ ది లాస్టింగ్ పీస్ అనే ఒక ఇతివృత్తంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఇవ్వండి
మనకి మార్చి 1, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కొన్ని ప్రాంతీయ అంశాలు నేర్చుకున్నాం. జాతీయ అంతర్జాతీయ అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు, క్రీడలు, నివేదికలు ఇలా నేర్చుకోవడం జరిగింది ఈ ఒక సెషన్లో. సో మీ ఇవన్నీ కూడా రాబో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన షామిల్ స్టూడియో ద్వారా అందించడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.